హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ యుగి. మీరు చూస్తున్నారు యుగి హేమా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము ట్యాంక్ బండ్ దగ్గర ఈ గణేష విసర్జన కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్ళామండి. ఈరోజే లాస్ట్. మొత్తం హైదరాబాద్లో ఉన్న గణేషులన్నింటినీ ఈరోజు విసర్జన చేస్తారు. దానికోసం అందరూ చూడండి పడిగాపులు కాస్తున్నారు. 1.5 కిలోమీటర్ దాకా మొత్తం అంతా ట్రాఫిక్ బంద్. ట్యాంక్ బండ్ దగ్గర మొత్తం అంతా వినాయకుళ్ళే. చూడండి, రోడ్డు మొత్తం వినాయకుళ్ళే. చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడు దాకా చూడండి. ఫుల్ పాటలు, డ్యాన్సులు, మొత్తం హడావిడిగా ఉంది మొత్తం ట్యాంక్ బండ్. ఈరోజు పోయినాము, కొంచెం మేము హ్యాపీ. ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం పోయినాము ట్యాంక్ బండ్ దగ్గర. ఇలా హైదరాబాద్ వచ్చిన కొత్తలో పోవాలనుకున్నాం, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఈరోజు కుదిరింది, వెళ్ళాం, చూసాం. ఈ శోభాయాత్ర భలే ఉంది. మొత్తం చూడదగిన విజువల్స్ చూడండి. మొత్తం వినాయకులు, వెరైటీ వినాయకులు ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరిని చూసినట్టు ఒకరు లేరు. మొత్తం ఇంకా చూద్దామా అనిపించేలా ఉంది. మొత్తం డిఫరెంట్ వినాయకులు. బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు. అది సాటర్డే కావడం వల్ల ఫుల్ డే స్పెండ్ చేయొచ్చు. మొత్తం అక్కడే స్పెండ్ చేశాను బాగా. ఈరోజు ఒక మర్చిపోలేని ఒక రోజు. చూడండి, పెద్ద గణేశుడి నుంచి బాల గణేశుడి దాకా అన్ని గణేశుళ్ళు. ఈరోజు ఈ లాస్ట్ రోజు ఇక్కడికి వస్తే చాలండి, అన్ని వినాయకులను ఇక్కడనే చూసేయచ్చు. మేము మా దగ్గరలో ఉన్న వినాయకులను పోయి చూసాం, కానీ పెద్ద వినాయకులు మీరు ఎప్పుడైనా హైదరాబాద్ ప్లాన్ చేసుకుంటే విసర్జన రోజు లాస్ట్ రోజు వచ్చారంటే మొత్తం అంతా ఒకే చోట చూడొచ్చు. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళారంటే అన్ని రకాల వినాయకుడిని చూడొచ్చు. అట్లా కోలాహలంగా ఉంటుంది మొత్తం. విందులు, చూడు భోజనాలు పెట్టి పంచుతున్నారు. భలే ఉంది. డ్యాన్సులు, డీజేలు, పాటలు, ఒక్కొక్క చూడండి. ఈ టైంలో ఈ పెద్ద లారీలకి భలే గిరాకీ. లారీ మొత్తం బుక్ చేసుకుంటారు, లారీలో దేవుణ్ణి పెట్టుకుంటారు. ఇలా మొత్తం డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ వస్తారు. మీరు చూస్తే నా పాత వీడియోస్లో ఒకసారి మేము చూసాం, నైట్లో లారీలో వస్తూనే డ్యాన్సులు వేసుకుంటూ వస్తున్నారు హ్యాపీగా. అది ఎలా అంటే మొత్తం ట్రక్ మొత్తం తీసేస్తారు, బ్యాక్ సైడ్ అంతా ట్రాలీ అంతా మొత్తం ఓన్లీ లారీ కింద ఇదే ఉంటుంది. దాంట్లో పెట్టుకొని మొత్తం డ్యాన్సులు, ప్రసాదాలు అంతా దాంతో వేసుకుంటూ వస్తూ డ్యాన్సులు వేసుకుంటూ అందరికీ పంచుకుంటూ భలే ఉంటుంది. నైట్లో చూడాలండి. నైట్లో నా వీడియో ఉంది, చూడండి కావాలంటే పోయి నా ఛానల్లో. ఈ 11 రోజుల మటుకు వినాయకుడు చూడు, పాటలు, ప్రసాదాలు. ఇంట్లో అన్నం కూడా చేసుకోవాల్సిన పనే లేదు. మీకు ఒకవేళ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినాయకుడి దగ్గరికి పోతే చాలు, మీరు పోయి అడగాల్సిన పని లేదు, వాళ్ళే తెచ్చి నీ చేతిలో పెట్టేస్తారు. హైదరాబాద్లో భలే చేస్తారండి వినాయక చవితి. అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఈరోజు అయితే సాటర్డే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసాం. ట్యాంక్ బండ్ మొత్తం చుట్టాం. ఈ దేవుళ్ళంతా ఒకసారి దర్శనం చేసుకున్నాం.
అలాగే మాకు వీలైనంత మేము ఒక దేవుల్ని నిమజ్జనం చేసాం. కొంచెం హెల్ప్ చేసి మేము కూడా పాలు పంచుకున్నాం. వినాయకులను ఎత్తుకొని మేమే పోయి వేసాము. మాకు అసలు తెలియనే లేదు. ఈ వినాయకులను చూస్తుంటే మాకు ఆకలి అవ్వలేదు. మేము అసలు యాక్చువల్గా మేము గుడికి వచ్చాము, గుడి చూసుకొని పోదామనేసి వచ్చాము. ఒక పొద్దులోనే ఉన్నాం కానీ మాకు ఆకలి అవ్వలేదు వినాయకులను చూస్తూ ఉంటే. మధ్యాహ్నమైనా మేము తినలేదు. ఇద్దరు వచ్చాం, చూసుకున్నాం బాగా. ఇక్కడ ఈ టైంలో ఈ క్రేన్లకి చాలా ఇదండి, మొత్తం ఒక ఎట్లేదన్నా ఒక 20-30 క్రేన్లు ఉంటాయి ఇక్కడ. అన్ని వినాయకులను ఎత్తి హుస్సేన్ సాగర్లో వేయడానికి అక్కడక్కడ ఒకటి చిన్న వినాయకులను వేసేదానికి ఒక్కొక్క చోట అలా పెట్టేశారు. ఒక్కొక్క క్రేన్కి నెంబర్ ఇచ్చేసి ఉంటారు. నెంబర్లు ఇస్తే ఆ నెంబర్ కాడికి పోతే జమ్మని ఎత్తి విసర్జన చేసేస్తారు. మనదేం లేదు, పోయి ఇచ్చినామా వాళ్ళు విసర్జన చేసుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారంట. మేము చూడలేదు, బట్ వచ్చారు ఈ విసర్జన రోజుకి. ఈ బిగ్ వినాయకుడు ఖైరతాబాద్ నుంచి పెద్ద వినాయకుడిని తెస్తారు. ఆ వినాయకుడు శోభాయాత్రలో ఆయన కూడా పాల్గొంచుకున్నారని చెప్పి విన్నాము. వచ్చున్నారు, బట్ మేము చూడలేదు, మేము మిస్ అయ్యాము. ఆ లాస్ట్లో మేము పోయాము. ఆ శోభాయాత్ర లాస్ట్లో అట్లా కనిపించింది. ఇంకా ట్యాంక్ బండ్ కాడ బిగ్ వినాయకుడిని చూసాం. వెళ్ళడం, ట్రైన్కి మాటించడం, ఎత్తుకుంటూ హుస్సేన్ సాగర్లో వేయడం. ఇలాగే చూడండి, చిన్న వినాయకులు, బుజ్జి వినాయకులు. నేను ఒక్కొక్క వినాయకుడిని ఎత్తుకొని విసర్జన చేయడానికి హెల్ప్ చేశాను వాళ్ళకి. Thanks for watching. Please do subscribe my channel, Yugi Hammer Vlogs.